డాక్టర్ మాదిన వెటర్నరీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పాడి పశువులకి వచ్చే అతి భయంకరమైన వ్యాధుల్లో అతి ముఖ్యమైన థైలేరియోసిస్ గురించి తెలుసుకుందాం. ఈ థైలేరియోసిస్ అనేది ఏకకణ రక్త పరాణుజీవుల వల్ల వస్తుంది. గోమర్లు కాటు వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన తర్వాత ఈ లక్షణాలను బట్టి వ్యాధిని గుర్తించడం కాస్త కష్టము, అదేవిధంగా చికిత్స కూడా కష్టసాధ్యం. ఈ వ్యాధిలో ఉన్న లక్షణాలు ఏమిటంటే పశువులు నీరసించి డల్గా అయిపోతాయి, కదలడానికి కూడా ఇష్టపడవు, తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటాయి, పాల ఉత్పత్తి తగ్గుతుంది, లింఫ్ నోడ్ స్వెల్లింగ్ ముఖ్యంగా సూప్రాస్కాప్యులర్ లింఫ్ నోడ్స్ పెద్దగా అయిపోతాయి. అయితే ఈ వ్యాధికి చికిత్స అనేది కాస్త కఠినమైనది, ఖరీదైనది కూడా. ఈ వ్యాధి చికిత్స కోసం మనం బుపరోక్వాన్ అనే ఇంజెక్షన్స్ని వాడాల్సి ఉంటుంది. ఇవి మార్కెట్లో జూబియన్ వంటి పేర్లతో లభ్యమవుతున్నాయి. మరి ఈ వ్యాధిని రాకుండా ఎలా చేయాలంటే ఈ వ్యాధికి టీకా అనేది అందుబాటులో ఉంది. ఈ టీకాని మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రైతులకి అందిస్తోంది. ఇవి 5 డోసుల పరిమాణం, అంటే 5 పశువులకి సరిపోయే డోసుల్లో సప్లై అవుతున్నాయి. ఈ వ్యాక్సిన్స్ మనం ఎప్పుడు కూడా లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్స్లో మాత్రమే ఉంచాలి. ఈ టీకా వేసే ముందు ఈ లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్ నుంచి ఈ టీకాను బయటికి తీసి జెల్లీ ఆకారంలో ఉన్న ఈ టీకాని థాయింగ్ చేయాలి. ఈ థాయింగ్ అంటే ఏంటంటే 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న నీటిలో 45 సెకండ్ల పాటు ఈ సీసాని అందులో ఉంచాలి. అలా ఉంచినప్పుడు ఈ జెల్లీగా ఉన్న ఈ టీకా మందు ద్రవ రూపంలోకి, అంటే నీరు మాదిరిగా మారుతుంది. ఇది 2 ml పరిమాణంలో ఉంటుంది. ఈ 2 ml పరిమాణంలో ఉన్న ఈ మందుని ఈ వ్యాక్సిన్తో పాటు సప్లై చేసిన 13 ml డైల్యూయెంట్ వైల్లో మిక్స్ చేసేయి. ఈ మిక్స్ చేసిన తర్వాత గంట లోపలే 5 పశువులకి ఈ టీకాలని వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క పశువుకి 3 ml చొప్పున సబ్క్యూటేనియస్గా ఈ టీకాని ఇస్తారు. సబ్క్యూటేనియస్ అంటే చర్మం కింద ఈ టీకాని ఇస్తారు. ఈ టీకా ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన కూడా కొంత గుర్తుండాలి. ఎందుకంటే ఈ టీకా వేసిన 45 రోజుల వరకు లేదా 45 రోజుల ముందు వరకు ఎఫ్ఎండి టీకా అనేది వేయకూడదు. అదేవిధంగా ఈ టీకా వేసిన 21 రోజుల వరకు మరే ఇతర వ్యాధి నిరోధక టీకాలు కూడా వేయకూడదు. 3 మాసాలు పైబడిన ప్రతి దూడకు కూడా ఈ టీకాను వేయచ్చు. కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా వేయించుకున్నట్లయితే అతి క్లిష్టమైన చికిత్సకు అత్యంత కష్టసాధ్యమైన ఈ వ్యాధి నుంచి మన పాడి పశువుల్ని రక్షించుకోగలం. కాబట్టి పాడి రైతులు నిర్లక్ష్యం లేకుండా ఈ టీకాలని తప్పకుండా వేయించుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, సెలవు.